రెండోసారి వేడి చేస్తే ప్రమాదకరంగా మారే 5 ఆహార పదార్థాలు ఏంటో తెలుసా? టీని తిరిగి వేడి చేస్తే అందులోని యాంటీ ఆక్సిడెంట్లు నాశనం అవుతాయి. ఆ టీని తాగితే యాసిడిటీ స్థాయిలు పెరుగుతాయి. అన్నం మళ్ళీ వేడి చేస్తే ఆహారాన్ని విషతుల్యం చేసే బాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆకుకూరలను మళ్ళీ వేడి చేస్తే అందులోని నైట్రేట్లు హానికరమైన నైట్రేట్లుగా మారుతాయి. చికెన్ రెండోసారి ఉడికిస్తే మాంసకృత్తులు నశిస్తాయి. గుడ్ల విషయంలో అయితే క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ విడుదల అవుతాయి. అర్థమైంది కదా? ఇకనైనా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎప్పటి ఆహారాన్ని అప్పుడే తినండి. రెండోసారి వేడి చేస్తే ప్రమాదకరంగా మారే 5 ఆహార పదార్థాలు ఏంటో తెలుసా? టీని తిరిగి వేడి చేస్తే అందులోని యాంటీ ఆక్సిడెంట్లు నాశనం అవుతాయి. ఆ టీని తాగితే యాసిడిటీ స్థాయిలు పెరుగుతాయి. అన్నం మళ్ళీ వేడి చేస్తే ఆహారాన్ని విషతుల్యం చేసే బాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆకుకూరలను మళ్ళీ వేడి చేస్తే అందులోని నైట్రేట్లు హానికరమైన నైట్రేట్లుగా మారుతాయి. చికెన్ రెండోసారి ఉడికిస్తే మాంసకృత్తులు నశిస్తాయి. గుడ్ల విషయంలో అయితే క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ విడుదల అవుతాయి. అర్థమైంది కదా? ఇకనైనా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎప్పటి ఆహారాన్ని అప్పుడే తినండి. సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక నష్టాలు ఉన్నాయి. అది మనందరికీ తెలిసిందే. సిగరెట్ బాక్స్ పై కూడా రాసి ఉంటుంది కదా, సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని. అయినప్పటికీ సిగరెట్ ప్రియులు మాత్రం దాన్ని వదలరు. ఇదిలా ఉంటే సిగరెట్ తాగే వారిపై తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఒక సిగరెట్ తాగితే మనిషి జీవిత కాలంలో సగటున 20 నిమిషాల ఆయుష్ను కోల్పోతారట. ఇది పురుషులు మహిళలకు వేరువేరుగా ఉంటుంది. పురుషుల కంటే మహిళలు సిగరెట్లు ఎక్కువగా తాగడం మరింత డేంజర్. పురుషులు ఒక సిగరెట్ తాగితే వారి జీవిత కాలంలో 17 నిమిషాల ఆయుష్ను తగ్గించుకున్నట్లే. అదే మహిళల విషయానికి వస్తే వారు ఒక సిగరెట్ తాగితే వారి జీవిత కాలంలో 22 నిమిషాల సమయాన్ని కోల్పోతారు. ఇక ధూమపానం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 80 లక్షల మంది మరణిస్తున్నారని WHO ఇప్పటికే వెల్లడించింది. ఒక్క సిగరెట్ వల్ల మీరు ఎంత ఆయుష్ను కోల్పోతున్నారో ఆలోచించుకోండి. ఇకనైనా ధూమపానానికి దూరంగా ఉండండి.